గురువారం అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొంటున్న 50 మంది సభ్యులకు భక్తులకు స్వాగతం సుస్వాగతం. మొదట విశ్వ ప్రార్థనతో ఈనాటి సభ ప్రారంభమవుతుంది. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని శ్రద్ధాభక్తులతో తదుపరి సభా కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వండి. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे జ్ఞానమజ్ఞానములమధ్యగ్రాలు నన్ను అన్నపానాలకైయంగలార్చు నన్ను బహుళ తాపత్రయంబులబడయు నన్ను దుఃఖచితికింధనంబునై దొరలు నన్ను ఎటులగాచెదో నీలోన నెటుల చేర్చుకొందువో దేవా నేను నీయందే భారమాని అర్థించుచుందురే ఇంబవళ్ళు నిన్నే వీక్షించుచుందునే తిన్ను కన్ను మలపి చూచిన నీరూపే తెలియచుండు నిలిచి కాంచిన నీ కాంతి వెలుగుచుండు పిలిచి చూచిన నీ పేరే పలుకుచుండు నీవే సకలంబు నీయందే నేను గలను వెడల జాలని పాతాళ వీధులందు చేరనేరని ఆకా
సీమలందు ప్రాకనోపనిజలధి గర్భములయందు నీవేయున్నావు నాయందు నీవు లేవే సాంధ్యరాగంబులందు శస్సులందు కిసలయంబుల నెర్రని ప్రసవములను సానువుల బారెడు నదీ సలిలమందు తరచు నా గుండెలోని రక్తమును పిండి పూత పూసితివాలేద పుడమి నన్ను బెట్టు కష్టాలు నీ లెక్క బెట్టు నిడలా ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి ఏది అవధి నీ పూజయభీష్ట సిద్ధి వేరు గత్యంతరము లేదు వెదుకరాదు శాంతి గీతాలు పాడు శకుంతలములు ప్రకృతి సతిరిక్కలను తలంబ్రాలు జల్లు నగములు గిలేచి నీ మహోన్నతికి మృక్కు ఎల్లలోకాలు నీ ఇండులేను నీదు పాదసేవకునైననే పనికిరానే వెరచి కాపాడు మనుట కక్కరకురానే చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే రమ్ము నాలో వసింపు మాలస్యమేలా రమ్ము నా ఎట్ట ఎదుటకు హ్యమ్ములేలా రే పనునది లేనే లేదు లేదు తండ్రి. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని పూజ్యులుగాని పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమి లేములు ఘనాధికములు బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచు వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి.
శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకున్న సాష్టాంగ నమస్కారములు. గురువారం అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొంటున్న 50 మందికి కూడా నా యొక్క నమస్కారం. ఇప్పుడు అనుభవం. నిరంతరం స్వామి లక్ష్యంలో ఉండే వారిని శ్రీ స్వామి ఏ విధంగా రక్షణ కల్పిస్తారో పశ్చిమ గోదావరి జిల్లా సజ్జాపురం గ్రామం నుండి శ్రీమతి గాది అక్బరాంబ గారు వీరి స్వీయ అనుభవాన్ని సభకు తెలియచేస్తారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకి, డాక్టర్ ఉమరాలేశ సద్గురుమూర్తికి నా సాష్టాంగ నమస్కారాలు. పెద్దమ్మ గారికి. నా పేరు గాది అగ్రాంబ అండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా సజ్జాపురం. ఈ బూదిలోను పటీబెల్లలోను ఎంత మహాశక్తి ఉందో ఇప్పుడు మీకు తెలియపడటానికి నేను అనుభవం చెప్తున్నానండి. స్వామి దర్శనానికి 26వ తారీఖు నవంబర్ 26వ తారీఖుని స్వామి దర్శనానికి వెళ్ళామండి మా బాబు నేను. అంతకుముందు నెలలో ఒకసారి వెళ్ళామండి బాబు నేను, చిన్నబాబు నేను. వెళ్తే స్వామి ప్రసాదం ఏబుది పొట్టలో ప్రసాదాలు ఇచ్చారండి. గులాబీ పువ్వు ఇచ్చారు స్వామి. మంత్రం వేసి గులాబీ పువ్వు ఇచ్చారు. బాబుకి ప్రసాదాలు ఇచ్చారండి చిన్నబాబుకి. జ్ఞానమందిరంలోకి వెళ్ళి దండం పెట్టుకుంటుంటే స్వామి ఎప్పుడూ నాకు గులాబీ పువ్వు ఇవ్వలేదు, ఏంటి స్వామి ఇలా నాకు గులాబీ పువ్వు ఇచ్చావు తండ్రి అని దండం పెట్టుకుని జ్ఞానం చేసుకుంటే మా బాబు పోలే స్వామి ఏదో ముందు నీకు మనకేదో జరగబోయేదానికి స్వామి ఇచ్చారమ్మనమ్మ, ఎవరికి కనపడకుండా తినేయమ్మ అన్నారండి. బాబు అనగానే నేను అక్కడ జ్ఞానమందిరంలో నేను తినేసాను. ఆ పువ్వుని తీసుకుని జ్ఞానం చేసుకుని భోజనం చేసి ఆ స్వామి ప్రసాదాలు తీసుకుని ఇంటికి వచ్చామండి. మళ్ళీ నెలలో సూరిబాబు గారు దర్శనం ఉందండి నవంబర్ 26వ తారీఖుని శుక్రవారం అన్నారండి. సరే బాబు అలాగే వస్తామని బాబు నేను మళ్ళీ వెళ్ళి దర్శనానికి వెళ్ళేటప్పటికి స్వామి మాకు 5 ఈబుది పొట్లాలు ఇచ్చారండి. నాకు దర్శనం చేసుకుంటుంటే 5 ఈబుది పొట్లాలు ఇచ్చి 3 ప్రసాదం ప్యాకెట్లు, ఒక అరటిపండు ఇచ్చారండి స్వామి. మా బాబుకి 2 ప్రసాదం ప్యాకెట్లు, ఒక అరటిపండు మా చిన్నబాబుకి ఇచ్చారండి. పెద్దబాబుకి కూడా పంపించండి అని 2 ప్రసాదం ప్యాకెట్లు ఇచ్చారండి. అలాగే బాబు అని జాగ్రత్తగా తీసుకుంటే శుభాశీస్సులు అమ్మ అన్నారు. కొంచెం ఎదురుకొచ్చి జ్ఞానమందిరంలోకి వెళ్ళామండి ఎప్పటిలాగని. అప్పుడు స్వామి ఏంటి 5 ఈబుది పొట్లాలు ఇచ్చారు మీరు అని నేను అనుకుంటే మా బాబు స్వామి మొన్న గులాబీ పువ్వు ఇచ్చారమ్మ నీకు మంత్రం వేసి, ఇప్పుడు మళ్ళీ మంత్రం వేసి 5 ఈబుది పొట్లాలు ఇచ్చారమ్మా అని ఒకటి వేసేసుకో అమ్మ, ఇప్పుడు 4 కాడ పట్టుకెళ్ళి ఉంచుకుందాం అన్నాడండి బాబు. అలాగే బాబు స్వామి ఎప్పుడు మాకు ఈబుది పొట్లాలు ఇవ్వలేదు. మా చిన్నబాబు 142 వారాలు వచ్చాడండి లాక్డౌన్ ముందు. ప్రతి వారం మా చిన్నబాబు అటెండ్ అయ్యేవాడు ఉమరాలేశ గారి దర్శనానికి. అప్పుడు స్వామి అమ్మగారు, నాన్నగారు, అన్నయ్య గారు మీరు తీసుకోండి అని చేతికి ఎన్నొత్తాన్ని ఈబుది పొట్లాలు ప్రసాదం ప్యాకెట్లు ఇచ్చేవారండి లాక్డౌన్ ముందు. మా బాబు పిఠాపురం ప్రతి వారం ఎంత పని ఉన్నా సరే ఆ స్వామి ఈబుది పొట్లాలు కావాలని ఎంత పని ఉన్నా సరే నా చిన్న కొడుకు వచ్చేసి తెచ్చివ్వరండి. ఆ ఈబుది పొట్లాల ప్రసాదం గురించి మా పెద్దబాబు నేను కాసు కూర్చుని వాళ్ళండి. స్వామి ప్రసాదాలు ఎప్పుడు తెస్తాడో, ఆ ఈబుది పొట్లాలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూసేవాళ్ళండి. అమ్మాయిలు అన్నారు, నిన్ను అడిగారు, అన్నయ్యని అడిగారు, నాన్నగారిని అడిగారు, నన్ను నాకు ఇమ్మని ఇచ్చారమ్మా మీకు ఇమ్మని అని బాబు చెప్పేవాడండి. అవి ఎంతో జాగ్రత్త పెట్టుకుని మేము వేసుకునేవాళ్ళం అండి, వాడేవాళ్ళం అండి. ఏది ఇబ్బంది ఉంటుంది కదా, ఎన్ని అవంతరాలు వచ్చినా ఆ ఈబుది పొట్లాలు మేము వాడేవాళ్ళండి. మొన్న 26వ తారీఖున స్వామి 5 ఈబుది పొట్లాలు ఎందుకు ఇచ్చారని నేను అనుకున్నానండి. నా కొడుకు నేను అనుకుంటే స్వామి అక్కడ ఒకటి వేసేసుకున్నానండి. ఇంటికి వచ్చాము, పెద్దబాబుకి మా ఆయన గారు చెప్పాము, స్వామి ఈ మధ్యకాలంలో నాకు ఈబుది పొట్లాలు ఇవ్వలేదు, 5 ఈబుది పొట్లాలు ఇచ్చారు, తమ్ముడు అక్కడ ఒకటి వేసేసుకోమన్నాడు అమ్మ జ్ఞానమందిరంలోను. వేసేసుకున్నాను అంటే అయితే 4 జాగ్రత్త పెట్టుకుని 4 రోజులు వేసేసుకోమ్మా అని అన్నాడండి పెద్దబాబు. సరే అని వేసుకున్నానండి. శనివారం ఒకటి వేసుకున్నానండి, ఆదివారం ఒకటి వేసుకున్నాను, సోమవారం ఒకటి వేసుకున్నానండి, మంగళవారం కూడా వేసేసుకున్నానండి. ఆ మంగళవారానికి సరిపోయినాయి 5 ఈబుది పొట్లాలు, స్వామి ఇచ్చిన 5 ఈబుది పొట్లాలు. మంగళవారం నాడు బాబు ఊరు వెళ్తానన్నాడు కదా అని చెప్పేసి పైన ఒక పొయ్యి ఉందండి, స్టీల్ పొయ్యి. ఆ పొయ్యి తీసి కిందెట్టమ్మా అన్నయ్యకి ఏదైనా వండుతాను అని చెప్పి తీయమన్నానండి. చిన్నబాబు తీసి బయటికి పని మీద, పెద్దబాబు మరి రాజమండ్రి వెళ్తున్నాడండి, చిన్నబాబు బయటికి వెళ్తున్నాడండి పని మీద. స్వామి నాయన దుడుకు దడ స్వామికి ఎంత ఇచ్చినా నేను రుణం తీర్చినని నా సంఘటన తలుసుకుంటుంటేనే అసలు గుండెల్లోంచి దడ వచ్చేస్తుంది బాబు. స్వామి మహనీయ తండ్రి. ఆ పొయ్యి తీసి బాబు కింద పెట్టాడండి. నేను చూసుకోకుండా పొయ్యి అది ఓ పొయ్యి మీదేమో అన్నం ఉడుకుతుందండి, కూరను చికెను తెచ్చాడండి బాబు పచ్చడి పడదామని పెద్దబాబుకి. అక్కడెక్కడ వేసుకుంటా ఉంటుంది ఏదో తింటాడని అని ఏదో పేడమప్పగా తల్లిగా నేను చేసి పెడుతున్నానండి.
అయితే దాని మీద మటన్ ఉడుకుతుందండి ఏట మాంసం చిన్న పొయ్యి మీద. పెద్ద పొయ్యి ఓపుల్లో ఉన్నట్టు నేను చూసుకోలేదండి. బాబు పెట్టేసి వెళ్ళిపోయాడు. నేను త్రేసార్థం చేసుకుని శాతత్వం అది నా దగ్గర పెట్టుకుని దండం పెట్టుకుని స్వామి విభూదేసుకుని దండం పెట్టుకుని పొయ్యి దగ్గరికి వచ్చాను. వచ్చేసరికి ఈ పొయ్య లెగ్గలేటర్ కొత్త బండకి నేను ఇలా పైకి పెట్టాను అంతే అండి. పెట్టేసరికి ఆ చిన్న పొయ్యి నుంచి పెద్ద పొయ్యికి మంటొచ్చేసి పెద్ద పెద్ద గ్యాస్ తోటి మంటలొచ్చేసి అంతంత మంటలో అసలు కాలిపోయి బూడిదయిపోవాలి స్వామి నేను అసలు అందులోను. ఎంత పెను ప్రమాదం అంటే చెప్పలేమండి అసలు. దొడుకు దడ ఆవేళ నుంచి ఇవాళకి వారం అండి. మంగళవారం నాడు జరిగింది 30వ తారీఖుని. స్వామి ఆరాధనలు జరుగుతున్నాయి ప్రతిరోజును. మేము ప్రతిరోజున ఆరాధనకి అటెండ్ అవుతున్నాం పిల్లడు నేనునండి. నవంబర్ 5వ తారీఖు కాడ నుంచి ఆ రోజు 30వ తారీఖు లాస్ట్ అండి. 5 విభూది పొట్లాలు కూడా ఆ రోజుకే వచ్చినాయి నాకు. శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం. మంగళవారం స్వామి ముందు ఏం జరుగుద్దో మహనీయుడికి తెలుసు కాబట్టి నాకు 5 విభూది పొట్లాలు ఇచ్చారు. ఈ విభూదిలోనండి పటిక బెల్లలో ఎంత ప్రాణభిక్ష పెట్టి ఆయన ఇస్తున్నాడంటే నిర్లక్ష్యం చేసామంటే మనం ఎందుకు పనికిరామండి ఆ ప్రసాదాల్లో. నేను అనుభవంలో చెప్తున్నానండి. ఎంత లక్ష్యంగా మేము ఉన్నామో ఆ 2 నన్ను కాపాడినాయండి. మా ఆసుపత్రికి అయ్యగారు ఫోటో వండి ప్రసాదాలు ఈబుది పొట్లాలండి. ఆ ఈబుది పొట్లాలన్నీ నన్ను రక్షించింది. స్వామి స్వామి అని ఆ మంటల్లో కాలిపోతుంటే ఎలా బయట పెట్టాడో మహనీయుడు పెట్టాడండి. అసలు ఏం జరిగిందో కూడా నాకు తెలీదు. అంతంత మంటలండి. మోటార్ కాలిపోయినాయి, బయట సామాన్లు కాలిపోయినాయి, వంటగది కాలిపోయిందండి, షెడ్ కాలిపోయింది. నన్ను మాత్రం ఏమీ కాలలేదు స్వామి. నేను స్వామి స్వామి అని కేకలేసేసి బీపీ వచ్చేసి మొత్తం పడిపోయాను. మా తోటికోళ్ళు ఆ మంటల్లో పడిపోయినామో అని మా తోటికోళ్ళు గబాబు వచ్చేసి అక్క అక్క అంటే మాటలేదండి నాకు. మా బాబు వాళ్ళు ఫోన్ చేస్తే వెంటనే వచ్చేసారండి పిల్లలిద్దరు బయలుదేరినోళ్ళు మా ఆయన గారును. అప్పుడు డాక్టర్ గారిని కేకేసి నర్వ్ ఇంజెక్షన్ చేయాలండి మీ అమ్మగారికి లో బీపీ వచ్చేసింది. ఆ మంటలు చూసి అసలు ఈవిడ బయటికి ఎలా వచ్చింది ఎవరు కాపాడారంటే మా స్వామి కాపాడారు, స్వామి కాపాడారండి. ఆ ఈబుది పొట్లాలు కాపాడినాయి. ఇంజక్షన్లు వద్దండి ముందు మా అయ్యగారికి ఈబుది పొట్లాలు ప్రసాదాలు ఉన్నాయండి బీరువాలో తెస్తామనండి తెచ్చి వేసేసి పిల్లలిద్దరూను అమ్మ అమ్మ స్వామి ఇచ్చిన గిఫ్ట్ అమ్మ నువ్వు ఎలా బతికేవమ్మా నిన్ను ఎవరు కాపాడారు స్వామి కాపాడారని పిల్లలిద్దరూ ఏడుపండి. అందరూ ఇరుగు పొరుగులు అందరూ వచ్చేసి పెద్ద పెద్ద ఇసుక బత్తాలు వేసేసండి ఎన్నో గోను సంచులు తడిపేసి వేసేస్తేనే కానీ మంటలు ఆరలేదండి. గంట సేపు అలా మండుతూనే ఉన్నాయండి. ఆ 2 బండ్లు పేలిపోతాయేమో పక్కనేమో ట్రాన్స్ఫారాలు మోటార్ కాలిపోయిందండి, వైర్లు కాలిపోయినాయి, కరెంటు కాలిపోయింది, సర్వం బోళ్ళన్నీ కాలిపోయినాయి. కానీ నాకు మాత్రం స్వామి ఏమీ కానివ్వలేదండి. ఏం చేయనివ్వలేదు కూడా నా సద్గురుమూర్తి. నా బిడ్డలకి శరీరం ఏం కాలకుండా వేడి కూడా తగలకుండా మంటలోంచి తీసుకొచ్చి నా ఉమరాలేశ సద్గురుమూర్తి ఎక్కడున్నాడో స్వామి కాపాడా. తాతయ్య గారు పెద్దమ్మ గారు అందరూ సెలవు ఆ పీఠాధిపతులు నన్ను తీసుకొచ్చి ఆ మంటలోంచి నాకు ప్రాణభిక్ష పెట్టాడండి. స్వామి లేనిది జీవితం లేదు. స్వామికి ఎంత ఇచ్చినా నేను రుణం తీర్చలేను. నా బిడ్డలు నేను నా భర్తని ఒక్క ఈబుది పొట్లాలు 5 ఈబుది పొట్లాలు 5 రోజులు నా ప్రాణాన్ని కాపాడి బొగ్గు అయిపోతుంది బాబు నేను అందులోను. సర్వనాశనం అయిపోయి పిల్లలు నేను దారి తిని లేకుండా అయిపోతున్నానండి. బిడ్డలకు అచ్చింది గింజలు వేసుకోలేదు నేను. స్వామి ఏంటి ఎదర ప్రమాదానికి ఏం జరిగిందో నాకు మాయ తెలియదండి. అంటించానంతే ఇలాగ ఓపెన్ చేశాను అంతండి. ఎంతంత మంటలో 2 బండ్లు ఫుల్ బండ్లండి. 2 బండ్లు కలకలకల కాలిపోయి మొత్తం కాలిపోయి దాంట్లోంచి బయటపడ్డానంటే ఎవరు తీసుకొచ్చారు అక్కడ ఒక పెట్టలేరండి. నా కేకలకి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అయ్యబాబా అయ్యబాబా అని అందరూ లోనకొత్త భయపడిపోతున్నారు. మంటల్లో నేను ఉన్నానండి. మంటలో నిన్నాను వాళ్ళు లోనకొత్త భయపడిపోయి అంతటి నేను బయటికి స్వామికి ఇంటికి వచ్చానండి. అసలు ఎంత చెప్పతరం లేదండి. ఇది అసలు ఎవరికీ సాధ్యం కాదు. పీఠానికే సాధ్యం అండి. ఎందుకంటే ఆ ఈబుది పొట్లాల్లో స్వామి గ్రహించేసి ముందుగానే నాకు ఆయన ఈబుది పొట్లాలు ఇచ్చేసారండి. 5 ఈబుది పొట్లాలు 5 రోజులకి. 5 రోజులు నా ప్రాణం పోద్దామండి. అక్కడికి వెళ్ళబట్టి ఆయాల దర్శనం ఉండబట్టి ఆ స్వామి ప్రసాదం ఇచ్చారు. ఆయన ప్రసాదం ఆయన ఈబుది పొట్లాలు నాకు ఆయాల దర్శనం చేసుకోకపోతే నేను కాలేపోదునండి. ఇది యథార్థం స్వామి నేను అనుభవించాను స్వామి మంటలోంచి. నా బెడ్లో నేను ఏమైపోదును బాబు నీ పాదాలు ఎన్ని జన్మలు ఇచ్చినా నీ రుణం తీర్చలేను తండ్రి. నేను బొగ్గైపోదును 10 నిమిషాలు 2 బండ్లు కాలిపోయి ఆ మంటలోంచి స్వామి తీసుకొచ్చారు. అందరూ ఆశ్చర్యపోయి మీ పిఠాపురం గురువుగారు కాపాడారు. మీ పిఠాపురం గురువుగారు మీ స్వామి మీ ఇంటికి 3 సార్లు వచ్చారు మాకు తెలుసు. ఆ స్వామి ఎంత మహిమో ఎంత శక్తిమంతుడో ఎంత గొప్ప విశేషం మీ ఉమరాలేశ గారు. మీరు అత్తమాన ఆరాధన పెట్టుకుని అన్నింటిలోనే స్వామి స్వామి అంటారు మీ పిల్లలు మీరు. మాకు ఆరతపాట్లు వినపడతాయి, రోజు ప్రార్థన వినపడుద్ది. అంతమాని ఎంత సువాసన వస్తుంది. ఇల్లు గులాబీలతోటి ఎంతో నిండుగా పెట్టుకుంటారు మీరు. మీ ఆశీర్వాదం మిమ్మల్ని కాపాడింది. మీ స్వామి అంత గొప్పడని అందరూ స్వామి స్వామి మాటండి. పిఠాపురం గురుగారు కాపాడారు. మీ స్వామి అన్న మాటనండి. స్వామి నన్ను కాపాడి నా బిడ్డల్ని రక్షించి తల్లిగా నన్ను నుంచోబెట్టి నా శరీరాన్ని తగలకుండా ఏమి వేడి ఏమి కాలకుండా స్వామికి
ఏమి ఇచ్చినా నేను రుణం తీర్చలేను స్వామి. మీరు ఎక్కడున్నారో నా బిడ్డలు నన్ను రక్షించి కాపాడు స్వామి. ఇంతగా నేను ఇంత మంటలు చూచానంటే ఆ ప్రసాదాలు ఈ బూది గులాబ్ పువ్వు మీ ఆశీర్వాదం బాబు. మీ శిరస వంచి నేను నమస్కరిస్తున్నాను. శతకోటి నమస్కారాలు తండ్రి. కార్తీక మాసంలో కలకల కాలిపోతుంది స్వామి. నీ ఆశీర్వాదం లేకపోతే మహానీయ తండ్రి. ఇంతకన్నా ఏం చెప్పలేను బాబు. చక్కటి అనుభవాన్ని సభకు తెలియచేసిన శ్రీమతి గాది అక్బరాంబ గారికి సభ తరపున ధన్యవాదాలు. ఇప్పుడు చతుర్థ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీ కహన్షావలి సద్గురువర్యులు రచించిన కల్కి భాగవతం గ్రంథం నుండి కుమారి ప్రణవి గానం చేసిన భామా వినుమ అమరాధిపతి వాడే అనే దొరవు కీర్తన ఆలకించి తాత్విక జ్ఞాన చైతన్యం పొందండి. అధిపతివాడే చూడు ఏ మాయను ఏమో తాను తన శక్తి విడచినే ఏలను భామా వినుమా అమరాధిపతివాడే చూడు ఏ మాయను ఏమో తాను తన శక్తి విడచినే ఏలను భామా వినుమా అమరాధిపతి వాడే చూడు. జగమునే మరచి జనితనే విడచి జగమునే మరచి జనితనే విడచి నగధీరుడు తాను నిశ్చలతను నిశ్చలతనుండినే ఈ గతి న్యాయమో మా గతి ఏదని ఈ గతి న్యాయమో మా గతి ఏదని సోగదయ కలుగా
సకలానికి తానాధారము సకలానికి తానాధారము ఏకలుడైనను నిఖిలము తానే ఏకలుడైనను నిఖిలము తానే నిఖిలములోనే అఖిలముగాంచి నిఖిలములోనే అఖిలముగాంచి సుఖ శాంతులెదను చూడవే భామా సుఖ శాంతులెదను చూడవే భామా భామా వినుమా అమరాధిపతి వాడి చూడు ఏ మాయనో ఏమో తాను తన శక్తి విడచెనే ఏలను భామా వినుమా అమరాధిపతి వాడి చూడు పరిణామశీలా నీ జగతి అంతా పరిణామశీలా నీ జగతి అంతా పరిశీలన చే తెలివి కలుగునే పరిశీలన చే తెలివి కలుగునే పరతత్వమేరుగా మోహము వీడునే పరతత్వమేరుగా మోహము వీడునే భామా వినుమా అమరాధిపతి వాడి చూడు ఏ మాయనో ఏమో తాను తన శక్తి విడచెనే ఏలను భామా వినుమా అమరాధిపతి వాడి చూడు నిశ్చలత నిర్మలత నిర్గుణత నిరుపాధిత నిశ్చలత నిర్మలత నిర్గుణత నిరుపాధిత స్వచ్ఛత స్వచ్ఛత అవికారిత స్వస్థత శాంతత త్వచ్ఛత అవికారిత స్వస్థత శాంతత
అధిపతి వాడి చూడు ఏమాయనో ఏమో తాను తన శక్తి విడచినే ఏలను వామా వినుమా అమరాధిపతి వాడి చూడు. కొద్ది క్షణాల్లో విశ్వవిజ్ఞాని డాక్టర్ ఉమ్రాలి షా స్వామి దివ్య సందేశం ప్రసారం అవుతుంది. శ్రద్ధాభక్తులతో ఆలకించి తాత్విక దివ్య చైతన్యం పొందండి. ప్రత్యక్షముగా 92వ గురువారం కూడా ఈనాటి గురువారం ఆధ్యాత్మిక సదస్సులో పాల్గొనే అవకాశం లేకపోయినా పరోక్షముగా ఆన్లైన్ ద్వారా ఈనాటి ఆధ్యాత్మిక సదస్సులో పాల్గొనే అవకాశం కలిగిన వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వక మనస్సు వాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనపై మూసి సర్వమత సమ్మతమైన ఆధ్యాత్మిక తత్వాన్ని సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికతో కూడి తాత్విక జ్ఞాన మార్గంలో అనుభవ రూపంలో పొంది తరించేటువంటి తాత్విక జ్ఞానపీఠము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఈ తాత్విక జ్ఞానాన్ని మన దైనందిన జీవన విధానంలో మనుగడ రూపంలో తాత్విక అనుభూతిని పొంది తరింపజేస్తూ మానవ జీవన తత్వాన్ని ఆధ్యాత్మిక తత్వంతో అన్వయింపజేసుకుని పయనింపజేస్తూ మన యొక్క జీవన విధానంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి అవరోధాలను ఆటంకాలను సమస్యలను కష్టాలను నష్టాలను దుఃఖాలను బాధలను సమస్యల నుండి రక్షణ పొందేటువంటి అద్భుతమైనటువంటి శక్తి తాత్విక మనోశాంతి ద్వారా పొంది తరించేటువంటి విధానం మనకు తెలియబడుతుంది. నేటి సమాజంలో జాతుల రూపంలో మతాల రూపంలో కులాల రూపంలో విభజన చెందుతూ ధనిక పేద అనేటువంటి స్వార్థభావాలతో అనేక రకాలైనటువంటి వైషమ్యాలను సృష్టించుకుంటూ రాజకీయ ప్రాంతీయ భాషాతత్వాలతో ఒకరినొకరు విడిపోతూ ద్వేషించుకుంటూ దూషించుకుంటూ అడ్డుగోడలు నిర్మించుకుంటూ మానవ సమాజంలో అనేక రకాలైనటువంటి దృష్టాంతాలు మన యొక్క దినచర్యలో ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాం. మతం అనేటువంటి అడ్డుగోడను నిర్మించుకుని కులం అనేటువంటి విభజనతో విభజింపజేసుకుంటూ మనలో ఉన్న దైవాన్ని కూడా కులం పేరుతో మతం పేరుతో ఏకత్వ రూపంతో దర్శించలేక మన యొక్క మనుగడలో దైవాన్ని అనేక రూపాల్లో అనేక విభాగాలుగా విభజించుకుంటూ దైవానికి కూడా కుల గోత్రాలను ఏర్పరచుకుని ఆయా రూపాల్లో దైవ స్వరూపమైనటువంటి కార్యక్రమాలను మనం ఏర్పరచుకుని మనుగడ సాగిస్తున్నాం. ఇటువంటి తరుణంలో భగవంతుడు ఈశ్వరుడు ఒకటిగా ఈ సృష్టి యావత్తు నిండి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి రసస్వరూపమైనటువంటి శక్తి అనే భావన మనలో ఏర్పడుటకు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము మనకు అవసరం. ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము ద్వారా రసస్వరూపమైనటువంటి భగవత్ శక్తిని ఒకటిగా దర్శించేటువంటి జ్ఞాననేత్రాన్ని పొంది తరించేటువంటి
మార్గము సద్గురువర్యుల యొక్క ఆశ్రయంలో వారు ప్రసాదించినటువంటి తాత్విక జ్ఞానాన్ని భిన్నత్వం నుండి ఏకత్వ దృష్టిగా మరల్చి మనం దర్శించగలిగినట్లయితే భగవత్ స్వరూపం ఒక్కటే, సృష్టి యావత్తు నిండి ఉన్నటువంటి రసస్వరూపమైనటువంటి శక్తిగా తెలియబడుతుంది. మన వేదవాంగ్మయంలో కూడా ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అనేటువంటి విషయాన్ని తెలియజేయటం జరిగింది. అదే ఖురాన్లో కూడా వహదవుల్ లా షరీకలహు అని ఖురాన్లో కూడా తెలియజేయటం జరిగింది. అదే బైబిల్లో కూడా ద లార్డ్ ఈజ్ వన్ అనేటువంటి సూక్తి ద్వారా భగవత్ స్వరూపాన్ని ఒక్కటిగా తెలియచేయటం జరిగింది. అంటే ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అన్నప్పుడు బ్రహ్మ ఒక్కడే రెండుగా లేడు అనేటువంటి విషయాన్ని సూచిస్తుంది. వహదవుల్లా షరికలహు అని ఖురాన్ యొక్క సూక్తి ద్వారా ఈశ్వరుడు ఒకడే రెండుగా లేడనేటువంటి విషయాన్ని సూచిస్తుంది. ద లార్డ్ ఈజ్ వన్ అనేటువంటి విషయంలో భగవంతుడు ఒక్కడే అనేటువంటి విషయంగా తెలియజేస్తుంది క్రైస్తవ ధర్మంలో. ఈ విధంగా అనేక ధర్మాలు అనేక మతాల్లో ఈశ్వరత్వం ఒక్కటే అనేటువంటి విషయం తెలియబడినప్పటికీ ఆయా మత ధర్మాల్లో ఉండేటువంటి ఆచార వ్యవహారాలను ఆధ్యాత్మిక కోణంతో అన్వయింపజేసుకుని అన్ని ధర్మాల్లో అన్ని మతాల్లో ఉండేటువంటి ఈశ్వరత్వం ఒకటిగా ఉంది అనేటువంటి విషయం మనం గ్రహించడానికి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానశక్తి మనలో ఏర్పరచుకోగలిగినట్లయితే, అంటే అభ్యాసం ద్వారా మనం పొందగలిగినట్లయితే ఆ ఈశ్వరత్వం యొక్క శక్తి అది మనలోనే ఒక మహోన్నతమైనటువంటి దైవత్వం నిండి ఉన్నది అనేటువంటి విషయం తెలియబడుతుంది. ఆ దైవత్వం మనలో జీవాత్మలో ఒక అంతర్లీనమైనటువంటి శక్తిగా తెలియబడుతుంది. అదే పరమాత్మ యొక్క శక్తి అన్నప్పుడు జీవాత్మలో పరమాత్మ యొక్క శక్తి నిక్షిప్తమై ఉన్నదే అనేటువంటి విషయం మనం ఇక్కడ గ్రహించవలసి ఉంటుంది. అంటే జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందేటువంటి విషయం ఏ విధంగా ఉంది అన్నప్పుడు జీవాత్మ భౌతిక స్వరూపమున మానవత్వ స్వరూపంగా తెలియబడుతుంది. ఈ మానవత్వ స్వరూపమైనటువంటి జీవాత్మ యొక్క అంత్యపరిణామం పరమాత్మ యొక్క స్వరూపంగా తెలియబడుతుంది. ఏ విధంగా అన్నప్పుడు మానవత్వపు యొక్క అంత్యపరిణామం ఈశ్వరత్వము అని తెలియబడుతుంది. అంటే మానవత్వంలోనే ఈశ్వరత్వం నిండి ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం విశ్లేషించుకోవలసి ఉంది. అంటే మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికతో కూడినటువంటి తాత్విక జ్ఞానామృతాన్ని ప్రసాదించి తరింపజేసేటువంటి తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంచేత మన యొక్క దైనందిన జీవన విధానంలో మానవత్వపు విలువలతో కూడినటువంటి మనుగడ సాగించేటువంటి విధానం ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా పొందగలుగుతున్నాం. ఆ ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము మనలో ఉండేటువంటి మానవత్వపు విలువల్లో ఉండేటువంటి మహోన్నతమైనటువంటి శక్తి జీవాత్మ ద్వారా అంత్యపరిణామంలో పరమాత్మ యొక్క నిక్షిప్తమైనటువంటి పరమాత్మ యొక్క శక్తిని పొంది తరించేటువంటి విధానం జీవాత్మలో తెలియబడుతుంది. అంచేత జీవాత్మలో తెలియబడేటువంటి మానవత్వపు విలువలతో కూడినటువంటి అంత్యపరిణామం కలిగినటువంటి స్థితి ఏదైతే ఉందో అది ఈశ్వర సన్నిభమైనటువంటి పరమాత్మ యొక్క శక్తి. ఈ విధంగా జీవాత్మలో పరమాత్మ యొక్క శక్తి నిక్షిప్తమై ఉన్నదనేటువంటి విషయం భౌతిక విధానంలో మానవత్వం ద్వారా పొంది తరించేటువంటి మార్గం ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా తెలియబడుతుంది. అంచేత ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి సద్గురువర్యుని ఆశ్రయించడం ద్వారా మనకు ఆ మహోన్నతమైనటువంటి తాత్విక జ్ఞానశక్తి మనలో ఏర్పడుతుంది. అజ్ఞానం అనేటువంటి భ్రాంతితత్వం నుండి జ్ఞానస్వరూపమైనటువంటి
ఈశ్వరత్వం వైపు పయనింప చేయాలి అన్నట్లయితే సద్గురువు యొక్క ఆశ్రయంలో మనం మనుగడ సాగించగలిగినట్లయితే మనకు ఆ తాత్విక జ్ఞానజ్యోతి మనలో ప్రకాశింపబడుతుంది. ఏ విధంగా అయితే చీకటిలో ఉన్నప్పుడు మనకు ఏ వస్తువు ఏది మనకు కనిపించదు, ఆ వస్తువును పొందాలి అనేటువంటి తపన మనలో ఉన్నప్పుడు అక్కడ మనం ఒక చిరు దీపాన్ని వెలిగించగలిగినట్లయితే వాటి యొక్క కాంతి ద్వారా ఆయా వస్తువులను మనం దర్శించగలుగుతున్నాం భౌతిక విధానంలో. అదేవిధంగా అజ్ఞాన స్వరూపమైనటువంటి భ్రాంతి స్వరూపంగా ఉండేటువంటి చీకటి మనలో ఆవహింపబడి ఉన్నది. ఆ చీకటిని తొలగించుకొని మనలో ఉన్నటువంటి వస్తువులను మనం దర్శించాలి అన్నట్లయితే జ్ఞానస్వరూపమైనటువంటి దీపాన్ని మనలో వెలిగించుకోవాలి. ఆ జ్ఞానస్వరూపమైనటువంటి దీపాన్ని మనలో వెలిగించినప్పుడు మనకు ఆ జ్ఞానజ్యోతి ప్రకాశింపబడుతుంది మనలో. ఆ జ్ఞానజ్యోతి ప్రకాశింపబడుట చేత మనలో ఉన్నటువంటి జీవాత్మ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి వస్తువును మనం జ్ఞాన దృష్టితో దర్శించగలుగుతున్నాం. ఆ జ్ఞాన దృష్టితో దర్శించినటువంటి జీవాత్మ అనేటువంటి స్వరూపంలో ఒక అద్భుతమైనటువంటి శక్తి నిక్షిప్తమై ఉన్నది అనేటువంటి విషయం అంత్య పరిణామంలో అది పరమాత్మ యొక్క శక్తిగా ఉన్నది అనేటువంటి విషయం మన యొక్క జ్ఞాన స్వరూపమైనటువంటి స్థితి చేత మనకు తెలియబడుతుంది. ఈ విధంగా జీవాత్మలో పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి శక్తి నిక్షిప్తమై ఉన్నదనేటువంటి విషయం యథార్థాన్ని వేదవాంగ్మయంలో చెప్పబడినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా విశ్లేషించుకున్నప్పుడు తత్వమసి, అయమాత్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి అని చెప్పబడుతుంది. అంటే జ్ఞానము చేత బ్రహ్మస్వరూపము తెలియబడుతుంది అనేటువంటి విషయాన్ని విశ్లేషించుకున్నప్పుడు జ్ఞానము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ జ్యోతి మనలో ప్రకాశింపజేసుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి జీవాత్మే పరమాత్మ స్వరూపమైనటువంటి అహం బ్రహ్మస్మిగా పరిణామం చెంది అది నేను అనేటువంటి ఓంకార స్వరూపమైనటువంటి బ్రహ్మస్వరూపంగా మనలో తెలియబడుతుంది. ఆ ఓంకార స్వరూపమైనటువంటి నేను అనేటువంటి ధ్వనియే పరమాత్మ స్వరూపము, భగవత్ స్వరూపము. ఆ భగవత్ స్వరూపమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి రసస్వరూపమైనటువంటి విశ్వవ్యాప్తమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తిగా ఈ సృష్టి యావత్తు మనుగడ సాగించేటువంటి విధానంగా తెలియపరచబడుతుంది. అటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఈ 84 లక్షల జీవరాశుల యందు ఆవహింపబడి ఉన్నది. ఆ 84 లక్షల జీవరాశుల యొక్క అంత్యపరిణామైనటువంటి శక్తిగా తెలియబడేటువంటిది మానవ జన్మ. ఆ మానవ జన్మకు ఆ భగవంతుడు ఒక ఉత్కృష్టమైనటువంటి మేధాశక్తిని ప్రసాదింపచేయటం జరిగింది. ఆ మేధాశక్తి చేత జ్ఞానము అనేటువంటి అద్భుతమైనటువంటి శక్తిని పొంది తరింప చేసుకోగలుగుతున్నాడు. ఆ జ్ఞానం అనేటువంటి శక్తి ఎక్కడి నుండి ప్రసాదింపబడింది అన్నప్పుడు ఒక అవతారి నోట, ఒక ప్రవక్త నోట, ఒక ప్రభు నోట, ఒక సత్పురుషుని నోట, ఒక తాత్వికుని నోట, ఒక జ్ఞాని నోట, ఒక యోగి నోట, ఒక సద్గురు నోట ఆ అద్భుతమైనటువంటి వాక్కు యొక్క శక్తి ప్రసాదింపబడి ఆ వాక్ స్వరూపమైనటువంటి ఈశ్వర సన్నిభమైనటువంటి శక్తి అది గ్రంథాత్మకం కాబడి ఆ గ్రంథాత్మకం కాబడినటువంటి అంశము జ్ఞానం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిగా మానవ మనుగడలో మేధాశక్తి ద్వారా గ్రహించి తరించేటువంటి అవకాశం మనకు ప్రసాదింపబడింది. ఆ విధంగా జ్ఞానం అనేటువంటి వాక్స్వరూపమైనటువంటి ఆ శక్తిని మన యొక్క దినచర్యలో మనం అభ్యాసం ద్వారా ఆ జ్ఞానం యొక్క శక్తిని మేధాశక్తి ద్వారా పొంది తరింపజేసుకోగలిగినప్పుడు మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి భ్రాంతి శక్తి అనేటువంటి చీకటిని తొలగించుకుని జ్ఞానస్వరూపమైనటువంటి జ్యోతిని అనేటువంటి దీపాన్ని మనలో వెలిగించడం ద్వారా మనలో ఉన్నటువంటి జీవాత్మ పరమాత్మ స్వరూపిగా తెలియబడేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితి
మన యొక్క తాత్విక జీవన విధానంలో మనం పొంది తరించే అవకాశం మనకి ఏర్పడుతుంది. మన భౌతిక నేత్రాల ద్వారా ఈ ప్రపంచంలో ఉంటే అనేక విషయాలు చూసి ఆనందిస్తున్నాం. అదేవిధంగా మనలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి భగవత్ స్వరూపమైనటువంటి శక్తి మనం తాత్విక జ్ఞాన దృష్టితో చూడగలిగినట్లయితే, దర్శించగలిగినట్లయితే మనలో అద్భుతమైనటువంటి ఆ భగవత్ స్వరూపమైనటువంటి శక్తి మనలో నిండి ఉన్నది అనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. అంచే తాత్విక జ్ఞాన మార్గము భిన్నత్వం నుండి ఏకత్వం వైపు మన దృష్టిని మరల్చి మనలో ఈశ్వర సన్నిభైనటువంటి శక్తిని పొంది తరించే జ్ఞాన దృష్టి మనలో ప్రసాదింపబడుతుంది. అంచేత ఆ సద్గురువు యొక్క తాత్విక జ్ఞాన బాటలో మనం ప్రయాణం చేస్తే ఆ జ్ఞాన దృష్టి మనలో ఏర్పరచుకునే అవకాశం మనకు కలుగుతుంది. అంచేత ఒక సందర్భంలో ఒక తాత్వికుడు ప్రశ్నిస్తారు ఒక సాధకుడిని, గురువు గోవిందుడు ఇద్దరు ఎదురైనప్పుడు ఎవరిని మొట్టమొదట నీవు కోరుకుంటావు అని ప్రశ్నించినప్పుడు గురువును కోరుకుంటాను అని చెప్పి సాధకుడు తెలియజేయటం జరుగుతుంది. ఎందువల్ల అన్నప్పుడు గురువు గోవిందుడు ఏ విధంగా అంటే భగవంతుడు ఏ విధంగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేయబట్టి ఆ భగవంతుణ్ణి దర్శించగలుగుతున్నాను అని ఈ సందర్భంగా చెప్పబడినటువంటి అంశము. అంచేత గురువు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి అజ్ఞానం అనేటువంటి ఆ చీకటి నుండి జ్ఞానము అనేటువంటి దీపంగా మార్చి ఆ జ్ఞాన జ్యోతిని మనలో ప్రకాశింపజేసి ఆ భగవతత్వాన్ని దర్శించేటువంటి మార్గాన్ని తెలియజేసేటువంటి వారు సద్గురువర్యులు అని చెప్పబడుతున్నారు. ఆ విధంగా చీకటి అనేటువంటి భ్రాంతి మన చుట్టూ మనయందు ఆవహింపబడి ఉండుట చేత మనలో ఉన్నటువంటి జీవాత్మ పరమాత్మ స్వరూపిగా ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించలేనటువంటి స్థితి మనలో ఏర్పడి ఉన్నందున ఆ స్థితిని తొలగించుకోవడానికి తాత్విక జ్ఞాన జ్యోతి అనేటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ దీపాన్ని మనలో సద్గురు అర్యుల యొక్క జ్ఞాన శక్తి ద్వారా పొంది మనం తరింపజేసుకోవడం ద్వారా మనలో ఆ జ్ఞాన జ్యోతి మనం ప్రకాశింపజేసుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి జీవాత్మను పరమాత్మ స్వరూపంగా దర్శించే అవకాశం మనలో ఏర్పడుతుంది. మరి ఆ విధమైనటువంటి తాత్విక జ్ఞానశక్తి మనలో ఏర్పడినప్పుడు మనలో మానవత్వం యొక్క మహోన్నతమైనటువంటి స్థితి భౌతిక విధానంలో అనుభవ రూపంలో మనం గ్రహిస్తూ ఆ మానవత్వం యొక్క అంత్యపరిణామం ఈశ్వరత్వంగా ఉందనేటువంటి విషయం భౌతిక విధానంలో మనకు తెలియబడుతుంది. అంచేత భగవంతుడు ఎక్కడున్నాడు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే మానవత్వంలోనే భగవత్ స్వరూపము ఇమిడి ఉన్నది, నిండి ఉన్నది, వ్యాప్తి చెంది ఉన్నది. అంచేత మనలో మానవత్వపు విలువలతో కూడినటువంటి జీవన తత్వం ఆధ్యాత్మిక జీవన విధానం ద్వారా తెలియబడుతుంది. అంచేత ఆధ్యాత్మిక జీవన విధానాన్ని జీవన తత్వంలో అన్వయింపజేసుకుంటూ మానవత్వపు విలువలతో కూడినటువంటి మనుగడ మనం సాగించినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ మానవత్వపు విలువల యొక్క అంత్యపరిణామం మన జీవాత్మలో ఈశ్వరత్వంగా అంటే పరమాత్మ యొక్క శక్తిగా మనకు తెలియబడుతుంది. అదే అహం బ్రహ్మస్మి అని చెప్పబడింది. అదే ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, అదే వహదవుల్లా షరీకలహు, అదే భగవంతుడు ఒక్కడే అనేటువంటి విషయంగా ఆయా మత గ్రంథాల్లో ఆయా ప్రవక్తలు, అవతారులు, తాత్వికులు, యోగులు ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి స్థితి. అంచేత మనం ఆ మానవత్వ విలువలతో కూడినటువంటి జీవన విధానం సాగించేటువంటి విధానాలు ఆయా మత ధర్మాల్లో తెలియబర్చినప్పటికీ భౌతిక విధానంలో మనం మతము, కులము, జాతి, ప్రాంతీయ, భాష, రాజకీయ వర్గాలుగా ధనిక పేద అనేటువంటి విధానాలుగా విభజింపబడుతూ ఒకరి మధ్య ఒకరి అవరోధాలు, ఆటంకాలు, ద్వేషభావాలు, వైషమ్యాలు ఏర్పరుచుకుంటూ విభజనలు చెందుతూ మనలో ఉన్నటువంటి మానవత్వాన్ని మనం భౌతిక విధానంగా ఆచరించలేక
మనం భ్రాంతిజన్యకమైనటువంటి అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఉద్రేకాలకు లోనై మన యొక్క మనుగడలో భ్రాంతితత్వం అనేటువంటి అజ్ఞానం ఏర్పరచుకుని ఆ చీకటిలో మగ్గిపోతూ మానవత్వం అంతరించిపోతూ నైతిక విలువలు కోల్పోతూ మన యొక్క జీవన విధానం అస్తవ్యస్తం చేసుకుంటూ మన మధ్య అగాధాలు సృష్టించుకుంటూ మానవాళి మధ్య అగాధాలు సృష్టించుకుంటూ ఒకరినొకరు ద్వేషింపబడుతూ హింసాత్మకమైనటువంటి తీవ్రవాదం ఉగ్రవాదం అనేక వాదాలుగా ఏర్పరచుకుని మన జీవన తత్వంలో ఒక అద్భుతమైనటువంటి భగవత్ స్వరూపమైనటువంటి శక్తిని గ్రహించలేక మనం తీవ్రమైనటువంటి సంక్షోభాలకు మనం గురి కాబడుచున్నాం. మరి భగవంతుడి యొక్క శక్తి ఒకటిగా ఉంది, ఈ సృష్టి యావత్తు నిండి ఉన్నది అని అనేక మత ధర్మాల్లో అనేక మంది అవతారులు, తాత్వికులు, యోగులు, ప్రవక్తలు, ప్రభువులు తెలియజేసినప్పటికీ ఆ గ్రంథం చదువుతున్నంత సేపు మనం ఆ గ్రంథం యందు మనం ఒక అవగాహన ఏర్పరచుకుని ఆ గ్రంథం యొక్క చదవటం పూర్తి అయిన తర్వాత భౌతిక విధానంలో మనం ప్రవేశించగానే మనం అనేక రకాలైనటువంటి భావాలు మనలో ఏర్పరచుకుంటున్నాం. ఆ భావాలతో మనం అవరోధాలు సృష్టించుకుంటున్నాం, ఆటంకాలు సృష్టించుకుంటున్నాం, అడ్డుగోడలు నిర్మించుకుంటున్నాం. ఈ విధంగా మనం అనేక రకాలైనటువంటి కల్పనలు మనలో ఏర్పరచుకుని మనం విభజింపబడుతూ ఆయా మత ధర్మాల్లో చెప్పినటువంటి విషయాలను మనం ఏకత్వ భావంతో చూడలేక దర్శించలేక భిన్నత్వ స్థితిలో వెళ్ళిపోయి ఆ భిన్నత్వమైనటువంటి భావాలు మగ్గిపోవడం చేత మనలో అజ్ఞానం అనేటువంటి భ్రాంతి ఆవహింపబడుతుంది. అంచేత ఆ భగవత్ స్వరూపం ఒక్కటే అనేటువంటి విషయాన్ని మనం దర్శించలేకపోవడం చేతే మనలో మానవత్వపు విలువలు అంతరించిపోయి మన యొక్క జీవన విధానంలో ఆధ్యాత్మిక విలువలు కోల్పోయి మత స్వరూపమైనటువంటి విషయాలను ఛాందస భావంతో అన్వయింపజేసుకుని ఆయా మతాలకు ఆయా రూపాల్లో మనం అపకీర్తిని పొందే విషయంగా మన యొక్క ప్రవర్తనలో మార్పులు ఏర్పరచుకుని మనం యథార్థాన్ని గ్రహించలేక మన యొక్క జీవన సత్యాలు తెలుసుకోలేక అగమ్య గోచరమైనటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటిలో మనం పడిపోవటం అనేటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం మన యొక్క జీవన మనుగడలో. మరి భగవంతుడు ప్రసాదించినటువంటి మేధాశక్తిని మనం యథార్థమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి శక్తిగా అన్వయింపజేసుకుని విశ్లేషించుకున్నట్లయితే మనలోనే దైవత్వం నిండి ఉన్నది అనేటువంటి విషయం తెలుసుకోవచ్చు. మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని మరచి మనం అడ్డుగోడలు మన మధ్య ఏర్పరచుకుని జాతుల రూపంలో, కులాల రూపంలో, మతాల రూపంలో, ప్రాంతీయ, రాజకీయ, భాషా తత్వాల రూపంలో విభజింపబడుతూ మనం అనేక రకాలైనటువంటి తీవ్రమైనటువంటి ఉద్రేకాలు మనలో ఏర్పరచుకుని తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఏర్పరచుకుని మన యొక్క జీవన సత్యాలు మర్చిపోయి నష్టపోవడం అనేటువంటి విధానాలు ప్రతిరోజు మన యొక్క దినచర్యలో మనం చూస్తున్నటువంటి అంశాలు. మరి భగవంతుడు ప్రసాదించినటువంటి మేధాశక్తిని ప్రశ్నించుకుని తాత్విక జ్ఞాన దృష్టితో చూసినట్లయితే మనందరి మధ్య ఉన్నటువంటి భగవత్ స్వరూపం ఒక్కటే అని అనేక మత ధర్మాల్లో చెప్పినటువంటి విషయాన్ని మనం విశ్లేషించుకున్నట్లయితే భిన్నత్వం నుండి ఏకత్వం అనేటువంటి స్థాయికి రాగలిగేటువంటి అవకాశం మనందరిలో ఏర్పడుతుంది. ఆ స్థితి ఎప్పుడైతే మనందరిలో ఏర్పడిందో అప్పుడే మనందరి మధ్య శాంతి, సుహృద్భావం, సమైక్యత, సమభావం ఏర్పడి మన యొక్క జీవన విధానంలో సుఖము, శాంతి, సంతోషం, సంతృప్తి, ఆనందం, ఆహ్లాదం అన్నీ కూడా మనం ఏర్పరచుకోవచ్చు. ఇవన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. మనమే ఏర్పరచుకోవచ్చు, మనమే నిర్మాణం చేసుకోవచ్చు, మనమే అందులో మనం మహోన్నతమైనటువంటి ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనం సాగించవచ్చు. కానీ మన మనస్సు అటువైపు వెళ్ళదు, మన మనస్సు ఆ మాట వినదు, మన మనస్సు ఆ యొక్క
తాత్విక జ్ఞాన జ్యోతిని మనలో ప్రకాశింప చేసుకోకుండా భ్రాంతి మనకి అడ్డుపడుతూ ఉంటుంది. అంచేతే భ్రాంతి వదిలిన తత్వం ఎవ్వానికి తెలియు, తత్వమన్నా తానే కదా అని చెప్తున్నారు తత్వవేత్త. భ్రాంతి వదిలితే కానీ తత్వం తెలియబడదు. ఆ తత్వం అంటే తానే కదా, అంటే తనలోనే దైవత్వం అనేటువంటి తత్వం నిండి ఉన్నది. ఆ తనలో నిండి ఉన్నటువంటి దైవత్వం అనేటువంటి తత్వాన్ని పొంది తరింపజేసుకోవడానికే ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది, ఆ మహోన్నతమైనటువంటి ఆ సంపద ఆ సద్గురుని ఆశ్రయించడం ద్వారా మనం పొందవచ్చు. అంచేది ఈ భ్రాంతి ఎక్కడిది అని ప్రశ్నించుకున్నట్లయితే, భ్రాంతి పుట్టుకతో ప్రారంభమై అంత్యశ్వాస వరకు మనలో నిక్షిప్తమైనటువంటి నిగూఢమైనటువంటి శక్తి భ్రాంతి. ఆ భ్రాంతి ఈశ్వరుని కూడా మరిపింపజేస్తుంది. ఈశ్వరత్వం కన్నా బలీయమైనటువంటి శక్తి భ్రాంతి శక్తి. అంచేత ఆ ఈశ్వరత్వం కన్నా బలీయమైనటువంటి ఆ భ్రాంతి శక్తిని అధిగమించడానికి ఆ ఈశ్వర సన్నిభమైనటువంటి శక్తిని మనలో వృద్ధిపరుచుకున్నట్లయితే ఆ భ్రాంతి శక్తిని బలహీనపరచవచ్చు. ఆ భ్రాంతి శక్తిని బలహీనపరచడానికి కావలసినటువంటి సంపదే తాత్విక జ్ఞాన సంపద. ఆ తాత్విక జ్ఞాన సంపద పొంది తరించే మార్గము సద్గురువర్యుల నుండి పొందవచ్చు. ఆ సద్గురువర్యుల నుండి పొందినటువంటి తాత్విక జ్ఞాన సంపద ద్వారా గురువు గోవిందుడు ఎదురుగా వచ్చినప్పుడు గురువు యొక్క తాత్విక జ్ఞాన సంపద ద్వారా ఆ గోవిందుణ్ణి అంటే ఆ భగవంతుణ్ణి దర్శించవచ్చు, పొందవచ్చు, గ్రహించవచ్చు, తెలుసుకోవచ్చు. అంచేత ఆ సద్గురువు అజ్ఞానం అనేటువంటి ఆ చీకటి నుండి జ్ఞానం అనేటువంటి జ్యోతిగా ప్రకాశింపజేసి మనను ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి స్థితిని దర్శించేటువంటి విధంగా మనలో ఒక అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదించి తాత్విక జ్ఞాన సంపదను ప్రసాదించి తరింపజేసేటువంటి ఆ సద్గురువర్యుల యొక్క ఆశ్రయంలో మనుగడ సాగించగలిగినట్లయితే తాత్విక జీవన తత్వాన్ని మనం అలవర్చుకోగలిగినట్లయితే మనలో మానవత్వపు విలువలు ఏర్పడతాయి. ఆ మానవత్వపు విలువల యొక్క అంత్య పరిణామమే మనలో ఉన్న దైవత్వము. ఆ దైవత్వం మానవత్వ రూపంగా ఉంది. ఆ మానవత్వం మతంగా భావించి స్వీకరించి ఆ యొక్క మనుగడలో ఆ మానవత్వపు విలువలతో కూడినటువంటి మతంగా భావించి మనం మనుగడ సాగించగలిగినట్లయితే భిన్నత్వం నుండి ఏకత్వ స్వరూపమైనటువంటి దృష్టి మనలో ఏర్పడుతుంది. ఆ ఏకత్వ స్వరూపమైనటువంటి దృష్టితో మనుగడ సాగించగలిగి ఆ మనుగడలో అనేక రకాలైనటువంటి అద్భుతమైనటువంటి అనుభూతులు పొందుతూ జ్ఞానతత్వం ద్వారా ఆ అనుభూతులను స్థిరీకరించుకుంటూ ఏకత్వ స్థితిగా పరిణామం చెందినప్పుడు ఆ మానవత్వపు విలువల యొక్క అంత్యస్థితి మనలో ఉన్నటువంటి భగవత్ స్వరూపం యొక్క శక్తిగా తెలియపరచబడుతుంది. అదియే జీవాత్మ పరమాత్మ స్వరూపిగా పరిణామం చెందేటువంటి స్థితి. అదియే అహం బ్రహ్మస్మి అనేటువంటి స్థితిగా తెలియపరచబడుతుంది. అదియే నేననేటువంటి అద్భుతమైనటువంటి మనలో ఉండేటువంటి దైవత్వం యొక్క శక్తి నేను. ఆ నేననేటువంటి అద్భుతమైనటువంటి స్థితి యొక్క శక్తియే ఓంకారము. ఆ ఓంకారమే భౌతికవాదము యందు అకారము, ఉకారము, మకారము అన్నప్పుడు శారీరక తత్వము, మానసిక తత్వము, ఆత్మతత్వముల యొక్క అకార, ఉకార, మకారముల యొక్క కలయిక, మూడు తత్వాల యొక్క ఓంకార స్వరూపమైనటువంటి ధ్వని జీవాత్మలో పరమాత్మ స్వరూపమైనటువంటి శక్తిగా తెలియపరచబడుతుంది. అదియే నేను. ఆ నేను అనేటువంటి ఆ పరమాత్మ యొక్క శక్తి ఈ జీవాత్మలో
శారీరక, మానసిక, ఆత్మ తత్వాలుగా అకార, ఉకార, మకారముల యొక్క కలయికగా ఉన్నటువంటి జీవాత్మ ఓంకార రూపమైనటువంటి శక్తి, ధ్వని నేను అనేటువంటి విషయంగా తెలియబరచబడుతుంది. అది అహం బ్రహ్మస్మి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితి మనలో నిండి ఉన్నది. అంచేత మనలో ఉన్నటువంటి ఆ బ్రహ్మస్వరూపాన్ని మనం దర్శించేటువంటి జ్ఞానదృష్టి మనకు తాత్విక జ్ఞాన సంపద ద్వారా, తాత్విక జ్ఞానము ద్వారా ఆ జ్ఞానదృష్టి మనలో ఏర్పడుతుంది. అటువంటి జ్ఞానదృష్టిని పొంది తరింపజేసేటువంటి సద్గురువర్యుల యొక్క ఆశ్రయంలో మనుగడ సాగిస్తూ మన యొక్క జీవన తత్వాన్ని ఆధ్యాత్మిక తత్వంగా అన్వయింపజేసుకుని మానవత్వపు విలువలతో కూడినటువంటి మతంగా భావిస్తూ ఆ మానవత్వపు విలువలతో కూడినటువంటి మతము యొక్క అంత్యపరిణామం ఈశ్వరత్వంగా తనలో ఉన్న దైవత్వం నేను అనేటువంటి స్వరూపంగా గ్రహింపజేసుకోగలిగినప్పుడు మనలోనే ఆ బ్రహ్మస్వరూపం యొక్క అద్భుతమైనటువంటి స్థితి తెలియబడి అది ఆ విరాట్ రూపం యొక్క తేజస్సుగా పరిణామం చెందేటువంటి స్థితి ఏర్పడుతుంది. ఆదిని గల్గదక్క అణువైనను తేజము దక్క దానిలో నాదము పుట్టి అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి స్థితి చేత ముముక్షత్వం అనేటువంటి అద్భుతమైనటువంటి స్థితి మనలో పొంది తరించేటువంటి మార్గమే ముక్తి అని చెప్పబడుతుంది. అటువంటి ముముక్షత్వాన్ని పొంది తరింపజేసుకోవడానికి వచ్చినటువంటి జన్మ, మానవ జన్మ 84 లక్షల జీవరాశులను యొక్క అంత్యపరిణామంగా మానవ జన్మ తెలియబరచబడుతుంది. అటువంటి మానవ జన్మ పరమార్థాన్ని గ్రహించి ముముక్షత్వాన్ని పొంది తరింపజేసుకునేటువంటి సద్గురు అనేటువంటి దిక్సూచిని ఆధారంగా చేసుకుని ఆ అద్భుతమైనటువంటి స్థితిని పొందగలిగినప్పుడే మనలో ముముక్షత్వం అనేటువంటి విషయాన్ని తరించేటువంటి మార్గం తెలియబడుతుంది. అటువంటి తాత్విక జ్ఞాన మార్గాన్ని సద్గురువుల్ని ఆశ్రయించి ఆ తాత్విక జ్ఞాన జ్యోతులను మనలో ప్రకాశింపజేసుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి ఆ భ్రాంతి చీకటిని బలహీనపరిచి ఈశ్వర సన్నిభమైనటువంటి జ్యోతి స్వరూపాన్ని పొంది తరించి భగవత్కృపకు పాత్రులు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమ్రాలిషా సద్గురువర్యులు రచించిన ఖండకావ్యాల గ్రంథం నుండి శ్రీ తిరుపతి త్యాగరాజు గారు గానం చేసిన ఉండిపోయేదేమి నిండి వచ్చేదేమి అనే గీతం ఆలకించి తాత్విక భావచైతన్యం పొందండి. ఉండిపోయేదేమి నిండి వచ్చేదేమి రెండు రెండే వాటి నుండి తేలేదేమి. ఉండిపోయేదేమి నిండి వచ్చేదేమి రెండు రెండే వాటి నుండి తేలేదేమి. బ్రహ్మాండమందులో పాతివేసిన మీద బ్రహ్మాండమందులో పాతివేసిన మీద బ్రహ్మైవమని ముక్కు మూసి కూర్చోవాలా. బ్రహ్మైవమని ముక్కు మూసి కూర్చోవాలా. ఆదర్శములు కొన్ని అద్భుతంబులే కాని
పాదాలు మోపేటి పాటి చోటేముంది ఆదర్శములు కొన్ని అద్భుతంబులే కాని పాదాలు మోపేటి పాటి చోటేముంది ఎవరికెవరు లేరు ఎవరికే రాదు చవిలేని ఈ పాట చాలించరాదా ఎవరికెవరు లేరు ఎవరికేది రాదు చవిలేని ఈ పాట చాలించరాదా ప్రొద్దు పొడిచే వేళ ప్రొద్దుకుంకే వేళ వద్దన్న రాగాలు వాలిపోతాయా ప్రొద్దు పొడిచే వేళ ప్రొద్దుకుంకే వేళ వద్దన్న రాగాలు వాలిపోతాయా ప్రేమలో లేనట్టి పేరు సొగసేముంది ఆ మాట ఈ మాటలో మనసు పెట్టునా ప్రేమలో లేనట్టి పేరు సొగసేముంది ఆ మాట ఈ మాటలో మనసు పెట్టునా విచిరాలే పువ్వు వచ్చివాలే పిట్ట మెచ్చి చూచేదేరు ముచ్చట్లు మూనాళ్ళు విరాలే పువ్వు వచ్చివాలే పిట్ట మెచ్చి చూచేదేరు ముచ్చట్లు మూనాళ్ళు పరాణి పెట్టిన పాదాల మెట్టిన దారిలో ముంగుళ్ళు జారిపోతాయా పరాణి పెట్టిన పాదాల మెట్టిన దారిలో ముంగుళ్ళు జారిపోతాయా బుగ్గపై చేచుక్క పొడిచి నవ్వే నవ్వు ఎగ్గులగ్గుల నెంచ నెవరి తరమునో బుగ్గపై చేచుక్క పొడిచి నవ్వే నవ్వు ఎగ్గులగ్గుల నెంచ నెవరి తరమునో ముసుగులో కేరింత రసికతకు సింగారమొసగు నిన్నొసటి బాసటలు చూపించాయి ముసుగులో కేరింత రసికతకు సింగారమొసగు నిన్నొసటి బాసటలు చూపించాయి ఊడల్లో ఉయ్యాల ఊగుచుండే ఊసువాడల్లో చెప్పితే అర్థమవుతుందా ఊడల్లో ఉయ్యాల ఊగుచుండే ఊసువాడల్లో చెప్పితే అర్థమవుతుందా కడుపులో కదిలేటి కబురు కాస్తే కాని అడిగితే ఆ కొంపలంటుకొని పోవా కడుపులో కదిలేటి కబురు కాస్తే కాని అడిగితే ఆ కొంపలంటుకొని పోవా ఈ ముళ్ళ దారిలో ఈ మాపు ముసుగులో ఏ మాట చెప్పినా ఏమి లాభము లేదు ఈ ముళ్ళ దారిలో ఈ మాపు ముసుగులో ఏ మాట చెప్పినా ఏమి లాభము లేదు ఉండిపోయేదేమి నిండి వచ్చేదేమి రెండు రెండే
వాటి నుండి తేలేదేమి, ఉండిపోయేదేమి, నిండి వచ్చేదేమి, రెండు రెండే వాటి నుండి తేలేదేమి, ఉండిపోయేదేమి, నిండి వచ్చేదేమి, రెండు రెండే వాటి నుండి తేలేదేమి. ఇప్పుడు హారతి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి, నీరాజనములుని పేరు పేరున గూర్చి, ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు, పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు, కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాకిచ్చే, పరతత్వ తేజమున వరములు మాకిచ్చే, అరయుము మరాలీషా సద్గురు నరసీనటులనిదిగో, అరయు హుస్సేన్ షా సద్గురు నరసీనటులనిదిగో, అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసీనటులనిదిగో, హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి. శ్రీ స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా జరిగిన ఈనాటి గురువారం అంతర్జాల సభ ఇంతటితో ముగిసింది. ఈనాటి అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొన్న 50 మంది సభ్యులకు భక్తులకు ధన్యవాదాలు. శుభం.